ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 87వ రోజు, సెప్టెంబర్ 2వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు ప్రార్థన కూటములు దేవుని నడిపింపు ప్రకారంగా ఏర్పాటు చేయటం జరిగినది. ఈ దినములలో 86 రోజులు పూర్తి అవుటకు దేవుడు సహాయం చేశాడు. ఈ రాత్రి 87వ రోజు. నిన్న రాత్రి మనం చదువుకున్నాం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదు. మనకు తెలియకుండా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటాం. తెలిసి కాదు, తెలియకుండా. బైబిల్ ఏం చెప్తుందంటే, మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత మనమందరము ముద్రింపబడితిమి. దేవుని వాక్యమును విని క్రీస్తునందు విశ్వాసము ఉంచిన తర్వాత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత మనమందరము ముద్రించబడ్డాం. కాబట్టి ఆ దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదు. పాత నిబంధనలో ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 63వ అధ్యాయములు చూస్తే, ప్రవక్త అయిన యెషయా పరిశుద్ధాత్మ ద్వారా ఇలా చెప్తున్నాడు. ఏమని? 10వ వాక్యం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయెను. చూసండి, ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. మనుషుల మీదనే కాదు, ఎవరి మీద? దేవుని. చూడు, ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు దేవుని మీదనే తిరగబడ్డారంటే, విశ్వాసులు పాస్టర్ల మీద తిరగబడటం పెద్ద విషయము కాదు. అవునా కదా? ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చెయ్యటం వలన తన పరిశుద్ధాత్మను ఇశ్రాయేలీలు దుఃఖపరిచారు. దేవుని ఆత్మను వారు దుఃఖింపచేశారట. దుఃఖింపచేయగా ఆ దేవుడు వారికి ఏమయ్యాడు? అర్థం చేసుకో. మన దేవుని ఆత్మను దుఃఖపరిస్తే దేవుడు మనకేమవుతాడు? అది గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ అంటుంది, మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడితిరి గనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. యేసు ప్రభు ఇంకొక మాట చెప్పాడు, మనుష్య కుమారుణ్ణి దూషించు వానికి క్షమాపణ గలదు గాని దేవుని ఆత్మను దూషించు వారికి ఏముండదంట? క్షమాపణ ఉండదు. దేవుని ఆత్మ పని చేస్తాడంట. ఆ పనికి ఆటంకము మనం కలగ చేయకూడదు. దేవుడు పని చేస్తున్నప్పుడు ఆ పనికి మనుషులు ఆటంకంగా నిలబడతారంట. ఎవరు దేవుని పనిని ఆటంకపరుస్తారో
వారికి క్షమాపణ ఉండదు. దేవుని పనిని ఆటంకపరచకూడదు. నేను చెప్తూ ఉంటాను కదా, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీద పని చేస్తున్నాడు. ఆయన కొంతమందిని ఏర్పరచుకొని వారి ద్వారా తన చిత్తమును నెరవేర్చుటకు పని చేస్తాడంట. మనము అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ చేసే పనులను కన్నులార చూడలేము, కానీ అర్థం చేసుకోగలం. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆత్మ మూలముగా జన్మించువాడు ఎక్కడ నుండి వస్తాడో ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలియదు. ఒక గాలి ఎటువైపు నుంచి విసురుతుందో, తిరిగి ఈ గాలి ఎటువైపు మళ్ళుతుందో ఎవరికి తెలియదు. ఆ విధంగా దేవుని ఆత్మ వలన పని చేయువారందరూ ఉంటారు. మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త అధ్యాయం 3. యోహాను సువార్త అధ్యాయము 3. హల్లెలూయా. 6వ వాక్యము నుంచి, శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలేనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇక్కడ చూడు, గాలి తనకిష్టమైన చోటంట. గాలి తనకిష్టమైన చోటను విసురును. గాలి తనకు ఇష్టమైన చోటు విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చేనో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అర్థమైందా? ప్రభు ఏమన్నాడు? గాలి తనకు ఇష్టమైన స్థలములో ఏమవుతుందంట? పని చేస్తాడంట. నన్ను చూడండి, గాలి తనకిష్టమైన ఆ స్థలములో పని చేస్తుందంట. గాలి విసురుతుందంట. తనకిష్టమైన ఆ స్థలము అంతటా గాలి విసురుతుందంట. ఆ గాలి ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు, కానీ దాని శబ్దమును మాత్రం నువ్వేం చేస్తావంట? వింటావు. అదేవిధంగా ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగనే ఉంటాడు. దేవుని పరిశుద్ధాత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగనే ఉంటాడు. అతడు ఎక్కడ నుండి వచ్చాడో ఎక్కడికి వెళుతాడో ఎవరికి తెలియదు. ఇక్కడ గాలి దేవుని పరిశుద్ధాత్మకు గుర్తు. గాలి తనకిష్టమొచ్చిన ఆ చోటు విసురుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా, నన్ను చూడండి, తనకిష్టమైన ఆ స్థలములలో ఆ దేవుని పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని పరిశుద్ధాత్మ ఎక్కడ ఇష్టపూర్వకంగా పని చేస్తాడు? ఎక్కడంటే, ఎక్కడ యేసును ప్రజలు స్తుతిస్తారో, ఘనపరుస్తారో, మహిమపరుస్తారో, మనుషులను పొగిడే స్థలములో ఉండరు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ మనిషిని పొగిడే ఆ స్టేజ్ మీద, ఆ చర్చిలో మాత్రం ఉండడు.
దేవుని ఆత్మ నివసిస్తున్నాడని మనం ఎలా తెలుసుకోగలమంటే, ఎక్కడ యేసును ప్రజలు ఆరాధిస్తారో, ఎక్కడ యేసు నామమున ప్రార్థనలు చేస్తారో, ఎక్కడ యేసును ఘనపరుస్తారో, మహిమపరుస్తారో, ఆయన నామాన్ని ఎక్కడ హెచ్చిస్తారో, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పని చేయుటకు ఇష్టపడతాడు. నేను అందుకే చెప్తున్నాను, మీరు ప్రార్థన నడిపించేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ మీకు ఇష్టం వచ్చినట్లు చేయగాకండి. వద్దు, మీకు అనుభవం తక్కువ. మనం పాటలు మనకిష్టం వచ్చిన పాటలు పాడుతూ ఉంటాం, మనకు నచ్చినట్లు ఇక్కడ చెయ్యాలనుకుంటాం, కుదరదు. ఇక్కడ యేసుకు నచ్చినట్లు, యేసుకి ఇష్టం వచ్చినట్లు ఇక్కడ మనము నిలబడి చేస్తేనే దేవుని ఆత్మ ఇక్కడ ఏం చేస్తాడంట, పని చేస్తాడు. అదే నా భయం. మీకు తెలియదు, అనుభవం తక్కువ, బైబిల్ అంటే మీకు తెలియదు, నీకు భయం. మీరు నడిపిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు. ఎందుకంటే మీరు ఈరోజు వస్తారు షర్ట్ అని, రేపు పని ఉంటే రారు. కానీ ఇక్కడ నేను దెబ్బతింటాను, చర్చి దెబ్బతింటుంది. అందుకే నేను ఎవరికైనా ఇవ్వాలంటే ఇష్టపడను. మీకు తెలియదు. దేవుని పరిశుద్ధాత్ముడు భూమి మీదికి దిగి వచ్చి 2000 సంవత్సరమైంది. పెంతుకోస్తు పండగ రోజు ఆయన దిగి వచ్చాడు. తిరిగి ఆయన వెళ్ళలేదు, భూమి మీదనే ఉన్నాడు. తనకి ఇష్టమొచ్చిన చోటు ఆయన విసురుతాడు, గాలిలాగా. గాలి తనకిష్టమైన చోటను విసురును. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు తనకిష్టమైన స్థలములలో ఉండి పని చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నేను అందుకే చెప్తూ ఉంటాను, మీరు పాటలు పాడినా, ఆరాధన చేయాలనుకున్నా, ఇక్కడ నిలబడాలనుకున్న, ఫస్ట్ మీరు పావు గంటకు ముందు వచ్చి కాముగా కూర్చొని మీరు రెడీ అవ్వాలా. అది మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే ఇది దేవుని ఆత్మ పని. జకర్యా ఆ పుస్తకంలో దేవుడు ఏమన్నాడు? శక్తి చేతను బలము చేతను కాదు, ఇది ఎవరి వలన జరుగును? ఇది నా ఆత్మ వలన. దేవుని ఆత్మ ద్వారా జరిగేది ఆరాధన. ఎవరైనా సరే పాటలు పాడాలనుకుంటే, ఆరాధన నడిపించాలనుకుంటే, ఒక పావు గంటకు ముందు, ఎవరున్నా ఎవరు లేకపోయినా మనకు అనవసరం, వచ్చి మనం కూర్చొని హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాకు సహాయం చేయి, పాడుటకు, నడిపించుటకు, ఆరాధించుటకు, యేసయ్యను మహిమపరచుటకు, యేసయ్యను ఘనపరచుటకు, యేసయ్యను హెచ్చించుటకు మీరు మాకు సహాయము చేయని మనము హృదయపూర్వకముగా ఆయనను వెతికినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే తెలిసిన, కృపతోనూ అభిషేకముతో మనల్ని నింపుతాడు. అప్పుడు మనం పాడే పాటలు కానీ, ఆరాధన కానీ అనేక హృదయాలను కదిలించున్నట్లుగా ఉంటుంది. అది మీకు అర్థం కావట్లా. మీకు ఎలా అంటే, పనులకు కూలి పనికి ఎట్లా లేచిపోయి పని చేస్తా, అట్ట కాదు. ఇది కుదరదు. ఇది దేవుని ఆత్మ. ఇది హృదయాలను కదిలించటానికి ఇక్కడ జరిగే పని. అట్రాక్షన్ అవుతారు. ఇప్పుడు మీరు ఫుల్ ఇదంతా జనం ఉన్న నేను మాట్లాడుతుంటే, ఎక్కడ ఉన్న వాళ్ళు నా వైపే ఎందుకు చూస్తున్నారు మీరు గమనించారా? నేను ఇక్కడ ఒక్కనే నిలబడి ఆరాధన నడిపిస్తే అందరు పాడుతారు. మీరు నిలబడి పాడితే ఎందుకు పాడట్లేదు? మీరు నిలబడి నడిపిస్తే ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? మీకు నాకు తేడా ఏంటి? నేను మీకంటే ముందు వచ్చి కూర్చుంటాను, ఒంటరిగా కూర్చుంటాను, ఇంట్లోనే కూర్చుంటాను నిశ్శబ్దంగా. ఇది మీరు నేర్చుకోవాలి. దేవుని ఆత్మ భూమిలో పని చేస్తున్నాడు. ఆయనతో కలిసి మనం ఏం చేయాలంట? పని చేసినప్పుడు ఫలితాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, గాలి తనకిష్టమొచ్చిన చోటు విసురును. అలాగనే
దేవుని ఆత్మ వలన జన్మించిన ప్రతి వాడును ఉంటాడు. గాలి తనకిష్టమొచ్చిన చోటను విసురును, దాని శబ్దమును మీరు విందురు గాని అది ఎక్కడ నుంచి వచ్చెనో ఎక్కడికి వెళ్ళునో ఎవరికి తెలియదు. అదేవిధంగా ఆత్మలో జన్మించిన వారందరూ కూడా, అర్థమైందా? ఎలా జన్మించిన వారు? ఆత్మలో జన్మించిన ప్రతి విశ్వాసి కూడా అలాగనే ఉంటాడు. అతడు ఎక్కడ నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్ముడు తనకిష్టమైన స్థలములలో పనిచేస్తాడు. ఎక్కడ యేసు నామము ఘనపరచబడుతుందో, యేసు నామము హెచ్చించబడుతుందో, యేసు నామము కొనియాడబడుతుందో, యేసును మాత్రము మనం ఏం చేయాలంట? హెచ్చించాల, ఘనపరచాల. బైబిల్లో ఒక మాట ఉంది, యేసు ఒక మాట చెప్పారు, నేను ఎత్తబడిన తర్వాత, ఏంటంటే చెప్పండి, ఎత్తబడిన తర్వాత, నన్ను చూడు, నేను ఎత్తబడిన తర్వాత ప్రజలను నా యొద్దకు చేర్చుకొందును. ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? ఏ సంఘములో యేసు ఎత్తబడుతాడో ఆ సంఘములో ప్రజలు అనేకులు ఏమవుతారంట? చేర్చబడతారు. నువ్వు పాడుతున్న పాటలు కానీ, ఆరాధన కానీ, ప్రతిదీ కానీ యేసును మహిమపరచున్నట్లుగా, యేసును హెచ్చించున్నట్లుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మాత్రమే రోగులను స్వస్థపరచగలడు, నేను కాదు, ఏ పాస్టర్ కాదు. ఆయన మాత్రమే మీ సమస్యలను బాగు చేయగలడు, మీ కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించగలడు. యేసు ఒక్కడే చేస్తాడు. సో దేవుని ఆత్మ ఎక్కడ పని చేస్తాడో అక్కడ యేసు నామము మహిమపరచబడుతుంది, యేసు నామము ఘనపరచబడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ రోజుల్లో టీవీలు, ఇంటర్నెట్లో మీటింగ్లు చూస్తూ ఉంటారు. ఏ మీటింగ్లో, ఏ స్టేజ్ మీద యేసుకు ఘనత మహిమ కలగదో అది క్రైస్తవ మీటింగులైనా అక్కడ దేవుని పరిశుద్ధాత్ముడు పని చెయ్యటము లేదు. ఇదే మీకు గుర్తు. దేవుని పరిశుద్ధాత్ముడు పని చేసే స్థలములో ఖచ్చితంగా ఎవరి పేరు వినబడుతుంది? అక్కడ యేసు. ఎంత పెద్ద పాస్టర్ అయినా ఆయన పేరు అక్కడ వినబడకూడదు. ఎవరికి మహిమ కలగాల? యేసు. ఇది నేర్చుకోండి. సైతాను యేసు నామానికి మహిమ కలగకూడదు, యేసు నామము హెచ్చించబడకూడదు, యేసు నామము ఘనపరచబడకూడదు. ఇది ఎవరి పని అంట? సైతాన్ పని. కాబట్టి సైతాను ఎక్కడ పని చేస్తాడో అక్కడ యేసు నామము తప్ప అందరి నామమును వినబడతా ఉంటాయంట. మీరు ఇది నేర్చుకోవాలా? సైతాను పనియా, దేవుని ఆత్మ పనియా? ఇది మీరు నేర్చుకోవాలి. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా చర్చిలను డిస్టర్బ్ చేయడు, సంఘమును డిస్టర్బ్ చేయడు, యేసులో ఎదుగుతున్న విశ్వాసులను డిస్టర్బ్ చేయడు. దురాత్మ పని ఏంటంటే సంఘమును పాడు చేయటం, ఎదుగుతున్న విశ్వాసులను పాడు చేయటం, సంఘమును అల్లరి చేయటం, సంఘమును నాశనం చేయటం. అందుకే బైబిల్ అంటుంది, దేవుడు అల్లరికి కర్త కాదు. దేనికి కర్త కాదు? దేనికి దేవుడు కర్త? సమాధానమునకు ఏమై ఉన్నాడు? కర్త అయి ఉన్నాడు. దేవుని ఆత్మ సంఘము ఎదగటానికి ఆయన పని చేస్తాడు తప్ప సంఘము పాడవటానికి కాదు. ఈ రోజుల్లో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని ఆత్మ, దురాత్మ. ఈ రెండిటికి తేడా తెలియకపోతే మనం తెలియకుండానే దేవుని ఆత్మను దుఃఖపరిచేవారుగా మారుతాం. నేను చెప్తున్నాను. మీరు కొద్దిగా కూర్చొని చూడండి. చనుబండలో చర్చి అని పెట్టిన ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా.
ఏ చర్చిలో రాని డిస్టర్బెన్స్ మన చర్చికి ఎందుకు వస్తుంది? ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఆ చర్చిలో వేరే వాళ్ళు వచ్చి కానీ, ఆ చర్చిలో ఉన్న వాళ్ళు బయటికి వచ్చి కానీ ఏదైనా చేసినట్టుగా చరిత్ర ఉందా? ఎందుకు మన చర్చిలో జరుగుతుందంటే ఇదే కారణం. విశ్వాసులకు ఏది దురాత్మ, ఏది దేవుని ఆత్మ, ఈ రెండిటికి మధ్య తేడా తెలియకపోవటం. చీకటికి వెలుగుకు రెండిటికి తేడా తెలియకపోవటం. చేదుకు తీపికి రెండిటికి మధ్య ఉన్న తేడా తెలియకపోవటం. బైబిల్ ఏమంటుంది? చీకటిని వెలుగుగాను, వెలుగును చీకటిగాను ఎంచుకునే వారికి శ్రమ. బైబిల్ అంటుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 19, 20, 21 ఇవన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. గలిబిలి ఆత్మ ఈ చివరి రోజుల్లో పనిచేస్తుంది. దేవుని పరిశుద్ధాత్ముడు కూడా ఈ చివరి రోజుల్లో ఏం చేస్తున్నాడంట? పని చేస్తున్నాడు. దేవుని ఆత్మ అనుదినము రక్షింపబడుతున్న వారిని సంఘములో చేరుస్తూ ఉంటాడట. అర్థమైందా? ఎవరిని? అనుదినము రక్షణ పొందుతున్న వారందరినీ ఎక్కడికి తీసుకొస్తాడు? సంఘములోనికి. కానీ దురాత్మ సంఘములో ఉన్న వారిని ఏం చేస్తాడంట? బయటికి తీసుకెళ్తూ ఉంటాడు. యేసు పౌలు అదే చెప్పాడు కదా, ప్రభు తన రక్తం ఇచ్చి కొనిన సంఘం అంట. పౌలు అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో నుండి తోడేలు వస్తాడు. మీలో నుండి అంటే సంఘములో నుండి తోడేలు, బయట కాదు. ఎక్కడి నుంచి వస్తారంట? సంఘములో నుండి తోడేలు వచ్చి మీలో కొందరిని ఈడ్చుకొని వెళ్తారంట. అపోస్తుల కార్యములు అధ్యాయము 20-28 నుంచి నేను చదువుతాను, చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలంట. ఎటువంటి తోడేలంట? తోడేల్లోనే ఎటువంటి తోడేలంట? క్రూరమైనదంటే దాని అర్థం ఏంటి? కనికరము, దయా దాక్షిణ్యము కూడా చూడదు. క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, సంఘమును కనికరింపరు, మరియు శిశువులను తమ వెంట ఏం చేస్తారంట? మీరే చదవండి. ఏం చేస్తారంట? ఈడ్చుకొని పోవటం అంటే ఎట్లాది? ఒక్కసారి నన్ను చూడండి. ఈడ్చుకొని పోవటం అంటే ఎట్టా? నేను వెళ్తున్నాను రా, అది కాదు. రావటానికి ఇష్టం లేకపోయినా ఈ క్రూరమైన తోడేలు ఆ వ్యక్తిని ఏం చేస్తారంట? బలవంతంగా ఈడ్చుకొని పోతారు. తన వెంట ఈడ్చుకొని పోవలేనని వంకర మాటలు. ఏ మాటలంట? ఏ మాటలంట? వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే ఏమగుదురు? నన్ను చూడండి ఒకసారి. మీలోనే. సంఘము దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదిస్తే తోడేలు లోపల ప్రవేశించి కొంతమంది శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలేనని వంకర మాటలు. వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరు. తోడేలంటే ఎవరంట? మనుషులు. ఎవరంట చెప్పండి? మనుషులే. ఏ స్వభావం కలిగి ఉంటారంట? తోడేళ్ళ స్వభావము. తోడేళ్ళ స్వభావము. తిమోతీయులకు రాసిన పత్రిక 2 తిమోతీయులు
అధ్యాయం 3. ఇక్కడ చూడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాహ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజిత్రేంద్రియులు, క్రూరులు. ఎవరంటే చెప్పండి? క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. పైకి ఎలా కనబడతారు? భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి మనం ఏమై ఉండాలా? విముఖుడవై ఉందుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ, ఇక్కడ చూడు, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలు. ఎవరంటే చెప్పండి? అవివేకం అంటే ఏంటి తెలిసిన? అవివేకం, నన్ను చూడండి ఒకసారి. అవివేకము అంటే గ్రహింపు లేనివారు, అర్థం కానివారు. ఇది తోడేళ్ళ మనిషి, ఇది దేవుని ఆత్మ, ఇది దురాత్మ. ఈ రెండిటికి తేడా లేనివారు అవివేకులు. ఇది మంచా చెడ? అర్థమైందా? ఇది మంచా చెడ, ఇది చీకట వెలుగా. ఈ రెండిటికి వాళ్ళకి ఏముండదంట తేడా. వీళ్ళెవరు? నేర్చుకున్నారు, ఎల్లప్పుడూ నేర్చుకున్నవారే, ఎల్లప్పుడూ నేర్చుకున్నవారే, బైబిల్లో నుండి నేర్చుకున్నవారే. కానీ నేర్చుకున్నారు కానీ అనుభవ జ్ఞానము లేదు. అంటే నేర్చుకున్నది పాటించటం లేదు. నా మాట అర్థమైందా? ఇక్కడికి వస్తున్నారు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి నేర్చుకుంటున్నారు, వింటున్నారు, ప్రతిరోజు వింటున్నారు, కానీ ఒక్కసారి కూడా పాటించాలా? మీరు టీవీ ముందు కూర్చున్నారు, బిర్యానీ ఎలా వండాలా టీవీలో చెప్తున్నారు. బిర్యానీ వండాలా, ఎలా వండాలా, ఏ వస్తువులు కావాలా అన్నీ నేర్చుకున్నారు, కానీ ప్రాక్టికల్గా మీరు చెయ్యలేదు. నేర్చుకుంటే సరిపోదు, నేర్చుకున్న ప్రకారంగా నువ్వేం చెయ్యాలా? నడిచినప్పుడే నీకు ఆ ప్రాక్టికల్గా రుజువు అవుతుంది, నీకు వచ్చా రాదా అని. ఇప్పుడు బిర్యానీ చూసినప్పుడు నేర్చుకున్నావు, ఓకే నాకు బిర్యానీ వండటం వచ్చు. నీకెలా తెలుసు? టీవీలో చూపించారు, దానికి ఏమేమి వేయాలా, ఎలా వేయాలా, ఎప్పుడు ఉడకాలా, ఎప్పుడు దింపాలా, ఎప్పుడు మాంసం వేయాలా, ఎప్పుడు నెయ్యి వేయాలా, నాకు అన్నీ తెలుసు. నిజంగా తెలుసా? అవునండి నేను నేర్చుకున్నానండి. ఓకే, నమ్మి ఏం చేస్తారంటే అయితే వండు అంటారు. కుదరదు. అదేంటి నేర్చుకున్నామంటే టీవీలో చూశాను నేర్చుకున్నాను కానీ ఎప్పుడు నేను చెయ్యలే. అంటే ఏంటి? నేర్చుకుంటే సరిపోదు, నేర్చుకున్న దానిని ఒక్కసారి అయినా ప్రాక్టికల్గా నువ్వేం చెయ్యాలా? అది నేను నేర్పుతాను. ప్రార్థన ఎలా చేయాలి నువ్వు నేర్చుకున్నావు, కానీ ప్రార్థన చెయ్యలేదు కాబట్టి నీకు తెలియదు. ఇక్కడ వినటం ఎందుకంటే నేర్చుకోవటానికి. ఇక్కడ నేను నేర్పుతున్నాను, ఇక్కడ నేర్పింది నువ్వు బయట ప్రాక్టికల్గా చెయ్యాలా. చెయ్యకపోతే నువ్వు నేర్చుకున్న వేస్ట్ అన్నమాట. స్త్రీలంట బైబిల్ అంటుంది ప్రతిదినము నేర్చుకున్న వారే కానీ సత్యము విషయమైన అనుభవ జ్ఞానము వారు ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లల్లో జ్వరపడతారంట. ఎక్కడ జ్వరపడతారంట? చెప్పండి, ఎక్కడ జ్వరపడతారంట? అవివేక స్త్రీల ఇండ్లల్లో చొచ్చి. అర్థం చేసుకో, చొచ్చి అంటే ఏంటి? పిలవకపోయినా. హలో, చొచ్చి అంటే ఏంటి? ఎలుక దూరినట్లుగా,
పందికొక్కు ఇంట్లో దూరినట్టుగా పిలవకపోయినా అవివేక స్త్రీల యొక్క ఇండ్లల్లో చొచ్చి, నన్ను చూడండి, వారిని ఏం చేస్తారంట, చెర్ర పట్టుకొని పోవువారు వీరిలో చేరినవు. అంటే ఎవరిని పట్టకపోతారంట? స్త్రీలను. ఎవరిని? పురుషులను కాదు. వీళ్ళందరిని ఎవరినంట పట్టకపోయేది? ఎందుకంటే వీరికి ఏమీ లేదు, జ్ఞానం లేదు. అర్థం చేసుకో. మనం ఉంటున్న రోజులు చాలా డేంజరస్. మనకు తెలియకుండానే దేవుని ఆత్మ పనికి మనము అడ్డుగా నిలబడుతున్నాం. తెలియకుండా, తెలిసి కాదు. అన్ని పాలని నమ్ముతున్నాం, అన్నీ మంచి అని నమ్ముతున్నాం. ప్రతిదీ పరిశోధన చెయ్యాలా, ప్రతిదానిని పరీక్షించాలా, ఏది మంచి ఏది చెడు. లేకపోతే స్త్రీలు మీరే చెర్రపట్టబడతారు, పురుషులు కాదు. అవివేక స్త్రీల యొక్క ఇండ్లల్లో చొచ్చి వారిని చెర్రపట్టుకొని పోవువారు. ఇది చివరి రోజులు. ఈ దినములలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవజనుడు అనేవాడు ఎలాంటి వాడు చూడండి, అదే అధ్యాయంలో 16 నుంచి. దైవజనుడంట సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ఎలా ఉంటాడంట, పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చే క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతో ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము. ఎవరంట చెప్పండి? ఎవరు పనేది? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇది ఎవరి డ్యూటీ అంట? చెప్పండి, ఎవరి డ్యూటీ? దైవజనుడు. 3వ వాక్యం చూడు. జనులంట హితబోధను సహింపక. హితబోధ అంటే ఏంటి తెలిసిన? ఆరోగ్యకరమైన బోధ. అర్థమైందా? హితబోధ అంటే ఏంటి చెప్పండి? ఆరోగ్యకరమైన, అంటే బోధలో ఆరోగ్యకరమైన బోధ ఉంది, అనారోగ్యకరమైన బోధ ఉంది. జనులు హితబోధను సహింపక, లేకపోతే జనులు మంచి బోధను సహింపక, నన్ను చూడండి, దురద చెవులు గలవారు. ఏ చెవులంట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసం ఏం చేసుకుంటారంట? పోగు చేసుకుంటారు. ప్రజలంట బోధకులను పోగు చేసుకుంటారు. ఎలా? తమకు అనుకూలమైన, అంటే వాళ్ళు చేసే పనులన్నిటికీ అనుకూలమైన వారిని. ఇది తప్పు, నువ్వు చెయ్యవద్దంటే ఇతను మంచోడు కాదు, చెయ్యవచ్చు అంటే ఇతను దేవుడు. చూడు, నేను చెప్తున్నాను, స్త్రీలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు తెలియకుండా దేవుని పనికి మీరు అడ్డుగా నిలబడవచ్చు. దేవుని ఆత్మను మీరు దుఃఖపరచవచ్చు. దేవుని పరిశుద్ధాత్ముడు ఒక ఉద్దేశముతో పని చేస్తున్నాడు. మీరు చూడండి, కొన్ని సంఘాలు, మన సంఘము వేరే సంఘాలు, చూడు, వేరే సంఘమును గూర్చి ఎక్కడ కూడా ఏ మాట కూడా రాదు. ఎందుకు ఇక్కడే వస్తుంది? శవాలు దగ్గరికి వెళితే అరుపులు వినబడదు కదా. సమాధుల దొడ్డికి వెళ్ళండి, ప్రశాంతంగా ఉంటుందంట. కొట్లాట ఉండదు, గొడవలు ఉండదు, అరుపులు వినబడదు.
అంటే అది పరలోకమా? కాదు. జీవము లేని శవాలు ఉండే స్థలం అలా ఉంటుంది. అర్థమైందా? బ్రతికి ఉన్న వాళ్ళ మధ్యకి రండి, అక్కడ గోల ఉంటుంది, అరుపులు ఉంటుంది. ఏంటి సమాధుల దొడ్డికి బ్రతికున్న వాళ్ళ మధ్యకి తేడా? బ్రతికున్న వారిలో జీవం ఉంది గనుక మౌనంగా ఉండలేరు, మాట్లాడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. మీరు చూడు, బస్సు ఎంట్రన్స్ అయిన వెంటనే అరుపులు, కేకలు, లైట్లు వినపడతా ఉంటాయి. బస్సు ఊరికి బయట ఉన్నప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది. అట్లాగనే జీవము గల సంఘము కానీ దేవుని ఆత్మ పనిచేసే సంఘము ఒక చోట ఉంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా దురాత్మలు ఏం చేస్తూ ఉంటాయంట. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చర్చ్ ఉంది, చుట్టుపక్కల చర్చి, దేని గురించి ఎవరు మాట్లాడరు. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే జీవము లేనిది. లైట్ ఉన్న చోటుకి పురుగులు వస్తాయంట. సేమ్ అంతే. మీరు అర్థం చేసుకుని దేవుని ఆత్మ పనికి మనమే అడ్డుగా నిలబడకూడదు. దేవుని ఆత్మ పని చేస్తున్న స్థలాన్ని మనం గుర్తించి అర్థం చేసుకోవాలి. ఇంకా పని జరిగేటట్లుగా మనం సమర్పణ చేసుకోవాలి. ఇంకా పని ఎదగటానికి, దేవుని చిత్తం ఇక్కడ అతి వేగవంతంగా జరగటానికి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కృషి చేస్తే, నేను చెప్తున్నాను, త్వరగా రక్షణ పొందని వారందరూ రక్షించబడతారు. దేవుని ఆత్మ రక్షణ పొందని వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ దురాత్మ రక్షించబడిన వారిని బయటికి ఎలా తీసుకెళ్లాలనో వాడేం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. మీరు అర్థం చేసుకో. ఇక్కడ చూడు ఏమని ఉందో, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన చెప్పండి అందరు కలిసి, అనుకూలమైన బోధకులను తమ కోసం ఏం చేస్తారంట? పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక. దేనికి చెవి ఇయ్యక? సత్యమునకు చెవి ఇయ్యక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని ఎప్పుడో చెప్పాడు. నేను చెప్తున్నాను, వచ్చింది. మీరు జాగ్రత్త. దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడంటే ఒక సంఘము ద్వారా చుట్టుప్రక్కల ఉన్న పాపాత్ములను ఆకర్షించి వారికి సువార్త వినిపింపచేసి వారిని క్రీస్తు దగ్గరికి రప్పించటానికి ఈ పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు. దానికి మీరు సహకారం చెయ్యాలి. నీ ద్వారా సువార్త బయట వాళ్ళకి వినబడాలి. నీ ద్వారా సువార్త ప్రకటించబడాలి. నీ ద్వారా యేసును గురించి వారు వినాలి. నీ ద్వారా యేసు దగ్గరికి వారు రావాలి. నీ ద్వారా చర్చిలోనికి రావాలి వారు. కానీ దురాత్మ ఏం చేస్తున్నాడు? చర్చిలో ఉన్న వారిని బయటికి తీసుకెళ్ళటానికి మిమ్మల్ని వాడుకోవచ్చు. సో దేవుని ఆత్మ మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. చర్చికి బయట ఉన్న పాపాత్ములను చర్చిలోనికి తీసుకురావటానికి. అర్థమైందా? కానీ దురాత్మ మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు? చర్చిలో ఉన్న వారిని ఎక్కడికి తీసుకెళ్ళటానికి? బయటికి తీసుకెళ్ళటానికి. ఇక్కడ నీకు తెలియకుండా దురాత్మ పక్షముగా ఉండి పని చేయవచ్చు. అప్పుడు నువ్వు దేవుని పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నావు? దుఃఖపరుస్తున్నావు. చాలా బాధపడతాడు. మీరు చూడండి, 100 రోజుల ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత కొన్ని తలకాయలు లేచినట్టు కొన్ని కుటుంబాలు లేచిపోయినాయి. దాని అర్థం ఏంటి తెలిసిన? క్రూరమైన తూడేళ్ళు సంఘములో ఎదుగుతున్న శిశువులను ఏం చేస్తుందంట? బలవంతంగా బయటికి ఈడ్చుకొని వెళ్తుంది. వారి అంతం ఏంటి తెలిసిన? ఘోరముగా ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను. ఇక్కడ నుంచి దూరమైన వాళ్ళందరినీ మీరు చూడండి. ఎందుకంటే వాళ్ళు క్రీస్తులో నుండి దూరం అయ్యారు. సెక్యూరిటీ క్రీస్తు.
క్రీస్తు అనేది ఒక కాపుదల ఉన్న స్థలం, సెక్యూరిటీ. దేవుని వాక్యము ఇక్కడ వినబడుతూ ఉంటుంది. దూరమైన వారికి వినబడదు. వాళ్ళకి వినబడుతున్నట్లుగా నటిస్తూ ఉంటారు, కానీ నిజం కాదు అది. వారికి ఘోరం, లోపలంట శూన్యత ఉంటుందంట, లోపల భయము, చింత, బాధ ఉంటుంది. చీకటికి దగ్గర అవుతారు, వారు పతనం అవుతారు. ఘోరమైన మరణం వస్తుంది, అవమానం వస్తుంది, మర్యాద ఉండదు, విలువ ఉండదు గ్రామములో. అర్థం చేసుకో, దేవుని ఆత్మను మనం ఎట్టి పరిస్థితులలో దుఃఖపరచకూడదు. అర్థం చేసుకోవాలా, వివేకముతో దేవుని ఆత్మ పని చేస్తున్నాడా లేదా అర్థం చేసుకొని ఆయనతో కలిసి నువ్వు పని చేసావనుకో, నేను చెప్తున్నా, నీ కుటుంబం దీవించబడుతుంది, సంఘము నీ వలన ఏమవుతుందంట, అభివృద్ధి అవుతుంది. నేను అబద్ధం చెప్పట్లేదు. కొన్ని ఇక్కడ నుంచి చత్తుపల్లి లేక ఇక్కడ నుంచి విస్సనపేట ఎక్కడ వినబడట్లేదు వాక్యాలు. ఒక ఫంక్షన్లు మాత్రం జరుగుతుంది, ఈ క్రిస్మస్ సీజన్లు మాత్రం కనబడుతుంది. ఒక భారముతో విశ్వాసులకు ఎక్కడికి వెళ్ళకుండా దేవుని మాటలను పంచేవాళ్ళు కనబడటం లేదు. సో దేవుడు తనకిష్టం వచ్చిన చోటు పని చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పని చేస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకొని ఆయనతో కలిసి నువ్వు కూడా ఏం చెయ్యాలా, పని చెయ్యాలా. కానీ ఆయనతో నువ్వు కలిసి పని చేయకుండా దురాత్మలతో కలిసి నువ్వు పని చేయటం వలన నీకు తెలియకుండా దేవుని పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నావు, దుఃఖపరుస్తున్నావు. ఒక రాజా పౌలు చెప్తున్న ఆ యొక్క సువార్తను ఒకడు వినకుండా అడ్డుపడుతున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మతో నిండినవాడుగా పౌలు, దేవుని పనికి నువ్వు ఆటంకంగా ఉన్నావని శపించిన వెంటనే అతని మీద చీకటి ఆవరించింది, 2 కళ్ళు పాడైపోయింది. దాని అర్థం ఏంటి? దేవుని పని ఎవరు ఆటంకపరుస్తారో వారి మీదికి శాపం వస్తుంది. నేను చెప్తున్నా, యేసు ప్రభు ఏమన్నాడు, నన్ను దూషించిన వారికి క్షమాపణ ఉన్నది, కానీ ఈ భూమికి పని చెయ్యటానికి వచ్చిన పరిశుద్ధాత్మను ఎవరైనా దూషించినట్లయితే వానికి ఇహమందును రాబోవు యుగమందును ఏముండదంట, క్షమాపణ ఉండదు. ఏ పాపమునకైనా యేసు రక్తం అంట క్షమిస్తుందంట, ఎంతటి పాపమైనా సరే. నువ్వు అనుకుంటావు నేను పెద్ద పాపం చేశా, ఎంత ఎత్తు పాపం చేసినా ఆయన రక్తము వలన నీకు క్షమాపణ. కానీ దేవుని ఆత్మను మాత్రము ఆయన పనికి మాత్రం మన డిస్టర్బ్ కలగజేస్తే, ఆయన పనికి మనము డిస్టర్బెన్స్గా ఉంటే, అడ్డుగా ఉంటే మాత్రం క్షమాపణ ఉండదు. మీరు చూశారు, క్రూరమైన తోడేళ్ళు చర్చిలో ప్రవేశిస్తుంది. సాతాను అది ఒక ఆత్మ, దానికి శరీరం లేదు. ఏదేను తోటలోనే జంతువులలో కుయుక్తి గలదంట సర్పము. ఆ సర్పములో జొరబడి సర్పము ద్వారా స్త్రీని మోసం చేసింది. స్త్రీ అంటే ఏంటి తెలిసిన? సంఘము. స్త్రీని సంఘముతో పోల్చారు. ఇక్కడ మీరు విన్నారు కదా, అనుభవ జ్ఞానము లేని స్త్రీలు. ఎవరు వీళ్ళు? సంఘము. బోలెడు చర్చిలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. ఇందులో అనుభవ జ్ఞానము లేని సంఘాలు. వారిని ఈడ్చుకొని వెళ్తుందంట. యెషయా ఏమన్నాడు?
వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచిరి గనుక ఆయన వారికి ఏమాయను? విరోధి. చూసారా, విరోధి. నేను మీకు చెప్తున్నాను మనస్ఫూర్తిగా, దేవుని ఆత్మతో కలిసి పని చెయ్యండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పని చెయ్యండి. ఇప్పుడు చూడు, సంఘమును పాడు చెయ్యటానికి ఒకరైనా పని చేస్తున్నారు. సంఘమును పాడు చేయటానికి ఒక్క స్త్రీ పని చేస్తుంది. కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరెందుకు పని చేయలేకపోతున్నారు? సంఘమును పాడు చేయటానికి ఒక్క స్త్రీ పాడుతుంది టయానికి, కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు సమయానికి వచ్చి పాటలు పాడలేకు. అంటే ఏంటి దాని అర్థం? క్షేమాభివృద్ధి కొరకు పని చేయుట కంటే దేనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు? పాడు చేయటానికి. కొంతమంది వారికి అనుకూలమైన బోధకులు, పాస్టర్లను ఏం చేసుకుంటారంట? పోగు చేసుకుంటారు. పోగు చేయటం అంటే ఏంటి? పోగు అంటే ఏంటి చెప్పండి? ఏరుకోవటం. అర్థమైందా? చెప్పండి మీరు. పోగు చేయటం అంటే ఆ పదానికి అర్థం ఏంటి? ఏరుకోవటం. అంటే విశ్వాసులు వారికి నచ్చిన పాస్టర్లను ఏం చేసుకుంటున్నారు? ఏరుకుంటున్నారు. ఎందుకు? వారికి నచ్చిన పాస్టర్లు గద్దించరు, బుద్ధి చెప్పరు, హెచ్చరించరు. వారికి నచ్చిన పాస్టర్లు హెచ్చరించరు, వారికి నచ్చిన పాస్టర్లు బుద్ధి చెప్పరు, వారికి నచ్చిన పాస్టర్లు ఏం చేయరంట? చెప్పండి, ఏం చేయరంట? గద్దించరు. ఇదే వీళ్ళు పోగు చేసిన పాస్టర్లు అయితే పొగుడుతారు. అంతా మీదే, అంతా నువ్వే అంటారు. ఎప్పుడైనా అర్థం చేసుకుని, సాతాను పొగడింతలను ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ విశ్వాసి నన్ను పొగడాలని ఎదురు చూస్తుందో ఖచ్చితంగా నేను చెప్తాను, ఆ విశ్వాసిలో ఏ ఆత్మ పని చేస్తుంది? సైతాన్. నన్ను పొగడాలా, నన్ను ముందు పెట్టాలా, నేనే ముందు ఉండాలా, నేనే అన్నీ చెయ్యాలా, ఇది దురాత్మ పని. నేను చెప్తున్నాను, ఇది సైతాన్ పని. నేను ముందుండాలా, నేనే అన్ని చేయాలా, నేనే యజమానుడిగా, నేనే యజమానురాలుగా ఉండాలా. అలా కాదు, యేసు ముందుండాలా, యేసు అన్నిటి మీద ఉండాలా. ఆయనే రాజు, ఆయనే ప్రభు, మనము ఆయన మేపు గొర్రెలము. స్తోత్రం చెప్దామా? మనం ఎవరంట చెప్పండి? యేసు మేపు గొర్రెలు. మనమంట యేసు వెంట వెళ్తే మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకి ఏ కీడు రాదు. నేను చెప్తున్నాను, నువ్వు యేసు వెంట వెళ్ళు, నీకు ఏ కీడు రాదు. నువ్వు యేసయ్య నమ్ము, నీకు ఏ కీడు రాదు. నువ్వు యేసయ్య మాటలు విను, నీకు ఏ కీడు రాదు. యేసయ్య కోసం ఎదురు చూడు, నీకు ఏ కీడు రాదు. యేసయ్యతో మాట్లాడు, యేసయ్య స్వరం విను, యేసయ్య సన్నిధిలో పడి ఉండు, నీకు, నీ కుటుంబానికి ఏ కీడు రాదు. నువ్వు ఎప్పుడు యేసుకు దూరం అవుతావో ప్రమాదం. ఆయన అదే చెప్పాడు కదా, నాకు దూరమై ఉండి, నాకు వేరై ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. ఒకడు ఫలించాలంటే వాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉండాలా. ఆ మాటకు అర్థం ఏంటి? మనమందరం ఒక కొమ్మ లాంటి వరం. కొమ్మ చెట్టులో ఫలించాలంటే చెట్టులో నిలిచి ఉండాలా, చెట్టుతోనే ఉండాలా. విశ్వాసులైన మనమందరం కొమ్మ లాంటి వరం, క్రీస్తు అనే చెట్టులో నిలిచి ఉండాలా. అప్పుడు మనము బహుగా ఫలిస్తామంట, అభివృద్ధి అవుతాం. సంఘం అర్థం చేసుకో, దేవుని ఆత్మను దుఃఖపరచవద్దు. అర్థం చేసుకో, ఇది దేవుని చిత్తం, ఇక్కడ దేవుని పని జరుగుతుంది. దేవుడు తన వాక్యమును మనకు నేర్పటానికి దైవజనుని ఏర్పరచుకున్నాడు. దైవజనుడికి ఆలోచన ఇచ్చాడు, ఈ కూటములు పెట్టమని. ఇందులో ఉన్నవన్నీ కూడా మనకు నేర్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుని ద్వారా నేర్పుతున్నాడు. మనం అర్థం చేసుకొని, వచ్చి నేర్చుకొని, వాటిని మనం ప్రాక్టికల్గా చేసి ఆయన పరిచర్యలో మనం పాల్పొందాలి.
ఆయన సువార్త పనిలో మనం పాల్పొందాలి. నేను చెప్తున్నా, మనకున్నది ఒక జీవితం. ఈ ఒక జీవితంలో మీలో కొంతమందికి సగం అయిపోయింది, కొంతమందికి 30% అయిపోయింది. ఇంకా వయస్సు పెరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. ఈ ఒక్క జీవితంలో దేవుని పని చెయ్యి. నేను చెప్తున్నాను, నీ ద్వారా 10 మంది చర్చికి రావటానికి, నీ వలన ఒకరు చర్చికి రావటానికి ప్రయాసపడు. కానీ చర్చిలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళటానికి నువ్వు కారకుడుగా మారవద్దు. అప్పుడు నువ్వు దేవుని ఆత్మను దుఃఖపరిచిన వాడవుతావు. కూల్చటం చాలా ఈజీ. ఎందుకు బైబిల్లో ఈ మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, కానీ 3 రాళ్ళంట కట్టిన ఇంటిని ఏం చేస్తుందంట? అది సైతాను పని. అది కట్టడం ఎంత కష్టము, ప్రభువులోకి ప్రజలు రావటం ఎంత కష్టం. కట్టిన ఇంటిని 3 రాళ్ళు ఓడ పెరుగుద్దంట, కూలుస్తుందట. అది దేవుని ఆత్మకు దుఃఖం కలిగినట్టు. అలా చేసేవారిని, నేను చెప్పింది నిజమా కదా, అలా చేసే కుటుంబాలను చూడండి, నరకం ఉంటుంది. వాళ్ళు నరకానికి వెళ్ళాల్సిన పనే లేదు. ఆల్రెడీ ఆ ఇంట్లో పిల్లలు కానీ తండ్రులు కానీ కుదురుగా ఉండరు. ఎవరి దారి వాళ్ళు, ఎవరి దారి యమునా తీరం ఏదో అంటారు కదా, ఆ విధంగా ఉంటాయి. మీరు చూడండి, దేవుని సంఘానికి, దైవజనునికి విరోధంగా మాట్లాడిన కుటుంబాలు కానీ మనుషులు కానీ క్షేమంగా ఉండరు. మనకు తెలియకుండానే దేవుని ఆత్మను అనేక విధాలుగా మనము డిస్టర్బ్ చేస్తున్నాం, దుఃఖపరుస్తున్నాం. ఆయనతో కలిసి పని చేస్తే ఎంత హాయి. ఆయనతో కలిసి మనం అందరము పని చేస్తే సంఘము ఎదుగుద్ది, మీ కుటుంబము క్షేమముగా ఉంటుంది. దేవుని పని చేయండి, ఆత్మతో కలిసి పని చేయండి, జ్ఞానము తెచ్చుకోండి. ఇది దేవుని పని, సైతాను పని అర్థం చేసుకో. ఇది దురాత్మ పని, దేవుని పని నువ్వు అర్థం చేసుకో. మీరు వింటున్నారు కదా, బైబిల్లో చూస్తున్నారు కదా, ఇళ్ళల్లో చొచ్చి ఏ దైవజనుడు కూడా ఇళ్ళల్లో జ్వరపడడు పిలిస్తే తప్ప. మీ ఫోన్ నంబర్లు నాకు తెలియదు, అసలు మీ ఇంట్లో ఏం తింటారో కూడా నాకు తెలియదు. మీరు రమ్మంటే తప్ప, మీరు రమ్మనకుండా మీ ఇంటికి నేను రాలేను. నేను దైవజనుని. మీ ఫోన్ నంబర్ ఏంటి? మీ పర్మిషన్ లేకుండా నేను ఫోన్ చేయలేను. కొంతమంది వారి ఇల్లు ఎటువైపు ఉంటుంది కూడా నాకు తెలియదు. బైబిల్ అంటుంది, దైవజనుడు వాక్యము బోధించుటకు సమయం ఉన్నా సమయం లేకపోయినా అతని పని ఏంటంటే చెప్పండి, వాక్యమును ఏం చేస్తాడంట? బోధిస్తాడు తప్ప ఇళ్ళల్లో తిరిగి కూర్చొని ఎవరు మాట్లాడేవాడు దైవజనుడు కాదు. వాడిని కొండిగాడు అంటారు. కొండిగాడంటే ఏంటి? ఇండ్లు తిరిగేవాడిని ఏమంటారు? కొండిగాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని ఆత్మ, ఇది దేవుని ఆత్మ కాదా? ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనే కాదా? పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును పాడు చెయ్యడు, గలిబిలిని తీసుకురాడు, అల్లరి తీసుకురాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. క్రీస్తును మహిమపరుస్తాడు తప్ప పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుకు ఘనహీనతను మాత్రం ఏం చేయడంట? తీసుకురాడు. దేవుని ఆత్మను మనం ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. చెప్పండి, దేన్ని మనం దుఃఖపరచకూడదు? ఏ విధంగా మనకు తెలియకుండా దుఃఖపరుస్తున్నాం? ఏ విధంగా అంటే ఇది దురాత్మ, ఇది చెడు బోధదా, ఇతడు నిజంగానే దైవ సేవకుడా కాదా? ఇవన్నీ ఈ జ్ఞానము లేకపోతే నువ్వు పడిపోతావు.
నీ పాస్టరే నీకు పాస్టర్, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కాదు. నీకు పాఠము నేర్పేవాడే నీ గురువు, అంతే కదా. నిన్ను కన్న తండ్రి నీకెవరంట, అంతేగాని నీ తండ్రి వయస్సు ఉన్న వాళ్ళందరూ నీకు తండ్రి అవుతారా? నిన్ను కన్న తల్లి నీ తల్లి, నువ్వు పుట్టిన ఇల్లే నీ ఇల్లు. గ్రామంలో బోలెడు ఇల్లు ఉన్నాయి, అవన్నీ నీది కాదు. సేమ్ అంతే. నువ్వు క్రీస్తులో ఎదగాల. బైబిల్ అన్నట్టుగా అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు నువ్వు ఎదగాల. దానికోసం పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుణ్ణి ప్రేరేపిస్తున్నాడు. ఆయనలో ఉండి పాఠాలు నేర్పుతున్నాడు. ఈ కూటాలన్నీ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన ఇక్కడ పని చేస్తున్నాడు. ఆయనకి ఇష్టం మీరు ఎదగాలి, మీరందరూ పని చేయాలా. మీ ద్వారా ఈ చుట్టూ పరిసర ప్రాంతములున్న ప్రభు అంటే ఎరగని ఈ ఆత్మలు రక్షణ పొందాలా. ఒక్కరు నశించటము దేవునికి ఇష్టము లేదు. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందవలేనని ఉద్దేశించి ప్రభు మీ నిమిత్తము తన రాకడను గూర్చిన వాగ్దానమును ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. మీరు ఇక మేల్కోకపోతే ఎట్లా? పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడంటే మీతో, ఇదిగో సంఘమును పాడు చేయటానికి ఒక్క స్త్రీ పని చేస్తుంది, ఏ సపోర్ట్ లేకుండా. మీరు సంఘమును క్షేమాభివృద్ధిలో తీసుకెళ్ళటానికి మీరెందుకు కలిసి పని చేయలేకపోతుంది? ఒక్క స్త్రీ పని చేస్తుంది. బైబిల్ అన్నట్టుగా వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులు అంట కుయుక్తి పొరులు అంట. అది నిజమే. వెలుగు సంబంధులు ఏదెను తోటలో ఉన్న అన్ని జంతువుల కంటే సర్పం ఎటువంటిదంట? కుయుక్తి 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 కలిగినది. అందుకే కుయుక్తి కలిగిన ఆ సర్పమును ఎంచుకున్నది. మీరు చూడు, కుయుక్తి కలిగిన స్త్రీని, కుయుక్తి కలిగిన పురుషులను అపవాది ఎంచుకొని వారి ద్వారా సంఘమును ఏం చేయాలనుకుంటుంది? పాడు చేయాలని. ఒక్కసారి చదువు, నాకు ఏడుపు వస్తుంది. బైబిల్ ఏమంటుంది తెలిసిన? దేవుడు తన స్వరక్తమిచ్చి కొనిన సంఘం అంట. నేను ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా ఈ 100 రోజులు కూటం పెట్టాను తెలుసా? మిమ్మల్ని పాడు చేయటానికి కాదు, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, ఈ చలిలో మిమ్మల్ని నడిపించటానికి కాదు. రక్తమిచ్చి కొన్నాడు సంఘమును. యేసు తన రక్తమిచ్చి కొన్నాడు. ఇది ఈ సంఘం ఊరికినే రాలేదు. దేవుడు తన రక్తము చిందించి సంపాదించిన సంఘం అంట. దేవుడు అనగా ప్రభు, మన రక్షకుడు క్రీస్తు తన రక్తమిచ్చి ఈ సంఘమును సంపాదించాడు. ఈ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాలాంటి వారిని అధ్యక్షుడుగా ఉంచాడు. ఎందుకు? మిమ్ములను గూర్చి జాగ్రత్తగా ఉండుటకు, మిమ్ములను కాయుటకు, మిమ్ములను మేపుటకు. నా పని ఏంటి తెలిసిన? మిమ్ములను కాయటం, మీకు మేత వేయటం. వాక్యం అనే మేత, ఇది నా డ్యూటీ. కానీ మీ విషయమై నేను జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే క్రూరమైన తోడేళ్ళు లోపల ప్రవేశించి శిష్యులను, ఎవరంటే చెప్పండి, శిష్యులను తమ వెంట ఏం చేయవచ్చంట? ఈడ్చుకొని పోవలేనని. ఎటువంటి మాటలు? నన్ను చూడండి, మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? వంకర మాటలు, వంకర మాటలు. ఎట్లా? మీ ఇంట్లో చేతబడి కనబడుతుంది, నన్ను చూడు ఒకసారి. మీ ఇంట్లో దయ్యం కనబడుతుంది. ఇది బైబిల్ ఏమంటుంది? నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంట, కానీ వీళ్ళేమంటున్నారు? నీ ఇంట్లో ఏమున్నదంట? పరిశుద్ధాత్ముడు ఉన్న చోట దయ్యం ఉంటుందా? నీకు ఆ వివేకం ఉంటే నువ్వేం చేస్తావంటే
నీలో దయ్యం ఉంది, ఇంకా 5 నిమిషం ఉంటే నేను నీలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడతాను. నేను చెప్తున్నాను, ఐపీసీ చర్చిలో జరిగింది, గుణదల, 96వ సంవత్సరం, నాకు బాగా గుర్తు. నోయల్ సామ్యులయ్య గారు ఒక పెద్ద పాస్టర్ మీటింగ్ ఏర్పాటు చేశాడు, 3 రోజులు. అప్పుడు జర్మనీ నుంచి స్పీకర్లు వచ్చారు, నాకు బాగా గుర్తు. ఆయన ఎలా ఉన్నాడు తెలుసునా? మంచి కలర్ షర్టు, మెరిసిపోయే షర్ట్లు వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్ళు అలా అలవాటు పడిన వస్త్రాలు. మన వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చూసినా వైట్ అండ్ వైట్ వేసి అలవాటు. ఆ పాస్టరు మంచి రంగుల షర్ట్ వేసుకొని మంచి ఉజ్జీవంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఈ పాస్టర్ల నుంచి ఒక ఆయన లేచి నేరుగా స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు. మాట్లాడుతున్న పాస్టర్ని ఈ పాస్టర్ వెళ్ళి ఆగు అన్నాడు. ఆయనకి అర్థం కాలే, ఎందుకంటే ఆయన జర్మనీ ఇంగ్లీషు వాట్ అంటున్నాడు. వెంటనే తెలుగులో తర్జుమా చేసేది జాన్ సుందరమయ్య అనుకుంటాను, ఆయన హైదరాబాద్, ఆయన ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. ప్రభు మాట నీకు నేను చెప్పాలనుకుంటున్నాను అంటే ఆయన తెలుగులో చెప్తున్నాడు. ఏంటంటే, నువ్వు ఎక్కడికెక్కడే రక్తం కక్కి చస్తావు, దురాత్మ నీలో పని చేస్తుందని ఈ పాస్టర్ ఆయన అంటున్నాడు. ఇది జర్మనీ పాస్టర్ని. అందుకు ఆయన నవ్వుతూ, 5 నిమిషం నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళకపోతే నీలో ఉన్న దయ్యాన్ని నేను వెళ్ళగొడతానన్నాడు. ఇక్కడికిక్కడే రక్తం కక్కి చస్తానని ఆయన చెప్పాడుగా. ఆయన 4 రోజులు అక్కడే ఉన్నాడు, ప్రసంగం చేశాడు, ఫ్లైట్ ఎక్కి జర్మనీకి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిలో దురాత్మ పని చేస్తుంది? పాస్టర్లో. ఆయన పాస్టరే కదా, వైట్ అండ్ వైట్ పాస్టరేగా. ఈ వైట్ అండ్ వైట్ ఆ పాస్టర్ని ఇప్పటికిప్పుడే నువ్వు దిగి ఫ్లైట్ ఎక్కి జర్మనీకి పోకపోతే నువ్వు రక్తంగా చస్తానన్నాడు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. అందుకు ఆయన ఏమన్నాడు? 5 నిమిషం నువ్వు ఖాళీ అవ్వకపోతే నీలో ఉన్న దయ్యాన్ని నేను వెళ్ళగొడతానన్నాడు. ఈ మనిషికి వెళ్ళిపోయాడు. మరి 4 రోజులు ప్రసంగం చేశాడు. అసలు ఇంకొక విషయం తెలిసిన, ఆయన ప్రసంగం వలన అందరు పాస్టర్లు ఉజ్జీవించబడ్డారు. స్తోత్రం చెబుదామా? సో ఇప్పుడు చెప్పండి, ఏది దయ్యం? ఇక్కడే ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాస్ట్ నీ ఇంట్లో దయ్యం ఉందంటే నువ్వేమనాలంటే, యేసు నామమున నేను చెప్తున్నాను, 5 నిమిషం నువ్వు ఖాళీ చేయకపోతే నీ లోపల ఉన్న దయ్యాన్ని నేనేం చేస్తాను? అది ఆ దమ్ము నీకు రావాలా. నీ ఇంట్లో దయ్యం ఉందనేలాక నువ్వు దడిసావనుకో, నీ పని అయిపోయినట్లే. నిన్నేం చేస్తారంట? ఈడ్చుకొని వెళ్తారంట. ఏం చేస్తారంట? ఈడ్చుకొని వెళ్తారు. దయ్యము మనకు భయపడుద్దంట. ఎవరికి భయపడుద్ది? ఎందుకు చెప్పండి? లోపల ఏ ముద్ర ఉంది? చెప్పండి, ఏ ముద్ర? లోపల పరిశుద్ధాత్మ ముద్ర ఉంటే దయ్యము ఎలా మన దగ్గరికి వస్తుంది? నో ఛాన్స్. పాములు కూడా మనల్ని చూసి ఆలోచిస్తుంది, దానికి కూడా తెలుసు మనం దేవుని బిడ్డలమని. స్తోత్రం చెప్దామా? అందుకే పక్కన తొలగిపోతూ ఉంటుంది ఏమనకుండా. అర్థం చేసుకో. మీరు అవివేక స్త్రీలుగా ఉండకూడదు. అవివేకమైన స్త్రీలు ప్రమాదం. వారి ఇండ్లల్లో జ్వరపడతారు. జ్వరపడటం అంటే ఏంటంటే, నువ్వు పిలవాల్సిన పని లేదు. నేను ఇంట్లోకి వచ్చేస్తాను. ఇంట్లోకి వచ్చి, పద్మ బాగున్నావమ్మా, ఏం కూర చేసావమ్మా, ఈరోజు టిఫిన్ ఏం చేసావమ్మా, ఒకసారి పెడతారు. మూడోసారి, ఈయనేంటి పొద్దాక ఇంట్లోకి వచ్చేస్తున్నాడు, ఈయనేంటి పిలవక ముందు వచ్చేస్తున్నాడు, ఏంటి తేడా వచ్చేస్తుంది. ఫస్ట్ సారి క్యాజువల్గా తీసుకుంటారు, రెండోసారి మూడోసారి మీకు డౌట్ వస్తుంది, పొద్దాక ఇంట్లోకి వస్తున్నాడు ఏంటి. ఇక నన్ను చూసి మీరు తలుపులు వేస్తారు. అర్థమైందా? నన్ను చూసి ఏం వేయాలి వస్తుంది. అర్థం చేసుకో. చెప్పండి, ఇండ్లల్లో జ్వరబడి ఏం చేస్తారంట? ఈడ్చుకొని, ఇది మీకు అవసరమా, నాకు అవసరం, మనకు అవసరమా? ఎందుకు మన ఆ పరిస్థితికి ఎందుకు మనం దిగజారాలి? మనం దేవుని పనిని అర్థం చేసుకుని పరిశుద్ధాత్మతో కలిసి మనం ఏం చెయ్యాలంట?
పని చేయాలి. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలన్నిటిని బట్టి ఒకసారి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి సంఘము కోసం, క్షేమము కొరకు, ఇటువంటి దురాత్మలు పని జరగకుండానట్లుగా, పరిశుద్ధాత్మ దేవునితో మనం అందరం కలిసి పని చేయనట్లుగా మీరంతటా స్వరమెత్తి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. సంఘమా, అర్థం చేసుకోండి. సంఘము అనగా దేవుడు తన రక్తమిచ్చి సంపాదించినది. ఈ సంఘమును కాపాడుకోవటం నా పని. ఈ సంఘము అభివృద్ధి కొరకు, క్షేమాభివృద్ధి కొరకు మనం అందరం పని చేయాలి. ఎందుకంటే సంఘము అనగా క్రీస్తు శరీరం. ఆ శరీరములో మీ దేహములు, నా దేహము అవయవాలై ఉన్నాయి. కాబట్టి క్రీస్తు శరీరం పాడవకుండానట్లుగా అందులో అమర్చబడిన అవయవాలైన మనము పని చేయాలి. మనము మౌనంగా ఉంటే మాత్రము ప్రమాదము జరుగుద్ది. నేను చెప్పాను కదా, పాడు చేయటానికి ఒక స్త్రీ పని చేస్తుంటే బాగు చేయటానికి మన అందరం కలిసి పని చేస్తే ఎంత బాగుంటుంది. మనందరం కలిసి గొంతు విప్పితే, నోరు తెరిస్తే, పని చేస్తే అపవాది పని చెయ్యలేడు. మనం ఎంత మౌనంగా ఉంటామో, అపవాది అంటారు కదా, మౌనమే సంబంధం. ఏంటంటే చెప్పండి, మౌనం అంటే అంగీకారం అని అర్థం. కాబట్టి మనం మౌనమే ప్రమాదకరం. దేవుడు నీతో సూటిగా చెప్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆ వాక్ చాతుర్యంను వినియోగించండి. సంఘము కొరకు ప్రయాసపడమని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేస్తున్నాడు. తండ్రి, ఈ రాత్రి వినిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు. వచ్చిన నీ బిడ్డలు విన్నారు. గ్రహింపు దయచేయండి, వివేకం దయచేయండి. వినేవారుగా మాత్రమే కాదు, పని చేయుటకు సహకరించండి. నీ బిడ్డలు బయట పని చేయిస్తేనే కదా ఆత్మలు సంఘములోనికి చేర్చబడతారు. ప్రతి విశ్వాసి పని చేయుటకు ఆతురతను, ఆ ఉత్సాహమును దయచేయమని ఈ రాత్రి మాట్లాడిన ప్రతి మాటల బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ చలి వాతావరణం వలన ఎవ్వరికీ అనారోగ్యం రాకూడదు. నీ బిడ్డలు వెళ్తున్నప్పుడు చలి వలన ఎలాంటి అనారోగ్యం రాకూడదు. నీ యొక్క షకేనా సన్నిధి చేత మరుగు చేయండి ప్రభువా. రేపు నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డలకు తోడుగుండండి. ఇదిగో పాటలు పాడుటకు కానీ, ప్రార్థన నడిపించుటకు కానీ, ఆరాధనకు నిలబడుటకు కానీ ఆసక్తి గల వారు త్వరగా వచ్చి నీ సన్నిధిలో గడుపుటకు ఆ జ్ఞానమును దయచేయండి. నీ ఆత్మ నడిపింపులో ప్రతి ఒక్కరు పనిచేయట కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జాగ్రత్త.